పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచే. ఈ టోర్నీకి ముందు ఇటీవల కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. భారత జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇటీవల కరాచీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించగా అందులో భారత పతాకం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పాక్ తీరుపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పీసీబీ వర్గాలు స్పందించాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు ఆడేందుకు పాక్ భారత్ రావట్లేదు. కరాచీ, లాహోర్ స్టేడియాలలో మ్యాచ్లు ఆడుతున్న జట్ల జెండాలను ఎగరవేశాం. భారత్ తన మ్యాచ్ని దుబాయ్లో ఆడుతుంది. బంగ్లాదేశ్ ఇక పాక్ రాలేదు. బంగ్లా తన తొలి మ్యాచ్ను దుబాయ్ భారత్తో ఆడుతుంది కాబట్టి భారత్ బంగ్లా జెండాలు ఎగరవేయలేదు. పాక్ వచ్చిన మిగతా జట్ల పతాకాలు స్టేడియాలలో కనిపిస్తున్నాయి. దీనిపై పీసీబీ అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదు అని పీసీబీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై తీవ్ర విమర్శలు కొనసాగుతుండటంతో ఈ వివాదానికి పీసీబీ ముగింపు పలికినట్లు తెలుస్తోంది. తాజాగా కరాచీ స్టేడియానికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలలో భారత్ జాతీయ పతాకం కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జట్ల జాతీయ జెండాలు అందులో దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ వివాదానికి పులి స్టాప్ పడింది. పాకిస్తాన్లో ఆడేదే లేదని టీమిండియా తేల్చి చెప్పడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్కు మార్చిన విషయం తెలిసిందే. భారత్ ఆడే మ్యాచ్కు దుబాయ్ వేదిక కానుంది. ఒకవేళ భారత్ లీగ్ దశ నుంచి సెమీస్, ఫైనల్స్కు చేరితే ఆ మ్యాచ్లు కూడా అక్కడే జరుగుతున్నాయి. అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఈ నెల 23న దుబాయ్ వేదికగా జరగనుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.